జిల్లాల పునర్విభజన కూటమి ప్రభుత్వంలో కాకరేపుతోందా? ప్రతిపక్ష పార్టీకి ఇది అస్త్రంగా మారనుందా? కొత్త జిల్లాల ఏర్పాటుపై నేతల స్పందన ఎలా ఉంది? ఆ ఇద్దరు నేతల భావోద్వేగం ఎలా ఉన్నా భిన్న స్పందనలకు అర్థమేంటి? ఒకరి కంట కన్నీరు, మరొకరి కంట ఆనంద భాష్పాలు దేనికి సంకేతం? ప్రజల మనోభావాలకు అనుగుణంగా సర్కార్ అడుగులేసిందా, లేదంటే తప్పటడుగులు పడ్డాయా? కన్నీటి పర్యంతమైన నాయకుడికి అధినేత ఇచ్చిన హామీనేంటి? విధి విచిత్రమైంది. తామొకటి తలిస్తే దైవం మరోటి తలిచినట్లుగా ఉంది రాష్ట్రంలో ఆ ఇద్దరి నేతల పరిస్థితి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఆ ఇద్దరు నేతల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు రాష్ట్ర మంత్రి. అనుకున్నది దక్కిందని ఎమ్మెల్యే కంట ఆనంద భాష్పాలు వస్తే, అనుకున్నది దక్కకపోవడంతో మరొకరి కంట ఆవేదనతో కన్నీరు ఊబిక్కింది. ప్రభుత్వ నిర్ణయం ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఒకరికి కలిసి వచ్చింది, మరొకరికి చేజారిపోయింది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒంగోలు తర్వాత ప్రకాశం జిల్లాలో మార్కాపురమే చాలా మందికి సుపరిచితం. దీంతో మార్కాపురాన్ని జిల్లా చేయాలని అక్కడి ప్రజలు, పార్టీల నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఆ సమయంలో మార్కాపురాన్ని జిల్లాను చేస్తారనే టాక్ వచ్చినా అది జరగకపోవడంతో అక్కడ రాజకీయ పక్షాల నేతలు సామాన్య ప్రజలకు నిరాశకు గురి చేశారు. 2024 అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈసారి మార్కాపురం జిల్లాగా మారింది. దీంతో ఇక్కడి ప్రజల ఆనందం అంబరాన్ని తాకుతోంది. మార్కాపురాన్ని జిల్లాని చేయాలనే చిరకాల కోరికతో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కల కూడా నెరవేరింది. ఆయన భావోద్వేగంతో కన్నీరు పెట్టారు, ఆనంద భాష్పాలు రాల్చారు. మార్కాపురం జిల్లాగా మారిన ఆనందంలో కందుల నారాయణరెడ్డి ఉంటే అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి చేజారింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని స్థానికులు, వైసీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. ఆందోళనలు కూడా నిర్వహించారు. ఇక రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించేలా చివరి క్షణం దాకా విశ్వ ప్రయత్నం చేశారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయం మేరకే అడుగులు వేసింది. దీంతో మంత్రి మండిపల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జిల్లా కేంద్రం చేజారిందన్న బాధతో కన్నీరు పెట్టారు. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తీవ్ర ఆవేదనతో చెమర్చిన కళ్లతో వెళ్లిపోయారు. కనీసం మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఏపీలో జిల్లాల పునర్విభజన వ్యవహారం ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోందని కొందరంటున్నారు. జిల్లా కేంద్రాలను మార్చడంపై ఓవైపు వైసీపీ భగ్గుమంటోంది. టీడీపీలో కొన్ని కీలక నేతలే జిల్లా విభజనపై ఆవేదనతో ఉన్నారు. ఇది విపక్షానికి ఆయుధంగా మారుతుందా అనే సందేహం ఇప్పుడు నెలకొంది. ముఖ్యంగా రాయచోటికి అన్యాయం జరిగిందనే వాదన ఉంది. అయితే రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు ఇతర ప్రాధాన్యాలు ఇస్తామని మంత్రి మండిపల్లికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీతో మంత్రి సంతృప్తి చెందారా అనేది అనుమానమే. సీఎం చంద్రబాబుతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో రాయచోటిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మండిపల్లితో సీఎం చెప్పారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, రాయచోటిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తామని మంత్రిని అనునయించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను ప్రత్యేకంగా చూసుకుంటానని మండిపల్లికి మాట ఇచ్చారు. తన ఆవేదన చెప్పుకున్న మంత్రి మండిపల్లి జరిగిన దానికి రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్పారు. మంత్రి పదవి కాదని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షే తనకు ముఖ్యమన్నారు. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసే క్రమంలో రాయచోటి జిల్లా కేంద్రం హోదా లేకుండా చేయడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ముందస్తు ఆలోచన లేకుండా చంద్రబాబు ఏమీ చెయ్యరని, ఆయన ఓ నిర్ణయం తీసుకుంటే దాని వెనుక పెద్ద ప్రణాళిక ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. కారణం ఏదైనా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రగిలిన చిచ్చును చంద్రబాబు ఎలా ఆర్పుతారో చూడాలి మరి.